అన్న ఇప్పుడే ఓజీ మార్నింగ్ షో చూడడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ చూశాను, ఇవాళ మార్నింగ్ షో చూశాను. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, ఇది కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఎవరైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు రాబేది. ఇప్పుడు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఎలా అయితే తీశారో దానికి మించి ఓజీ అయితే ఉంది. ఇంట్రొడక్షన్ సీను అసలు మామూలుగా లేదు. నేను ఇంకొకటి చెప్తున్నా, టీఎఫ్ఐ లవర్గా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్న. లాస్ట్ టికెట్లో నేను చూసిన సినిమాల్లో అసలు ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇది. అండ్ పవన్ కెరియర్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆయన కెరియర్లో పడలేదు. అండ్ యాక్షన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్ డైలాగ్ అయితే అసలు ఆయన లాస్ట్లో నవ్వు ఉంటుంది. అసలు చాలా గర్వంతో నవ్వుతాడన్న. ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజాస్ గంభీస్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నా కూడా అసలు టైటిల్కి అయితే కరెక్ట్ ఉంది. అండ్ ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్పేది, అసలు మిమ్మల్ని ఎవరెవరైతే డిసప్పాయింట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది చెంప కొట్టు దెబ్బ మూవీ అని చెప్పచ్చు. అండ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను రాజకీయాల్లోకి రానేమోనని. అది కరెక్ట్. సాహోని కొంచెం డిగ్రేడ్ చేసి ఫ్లాప్ చేశారు, కానీ ఆయనకున్న టాలెంట్కి ఇది చాలా తక్కువ అనిపించింది. ఆయన పవన్ పైన ఉన్న ఫ్యానిజం అంతా మూవీలో చూపించేశాడు. అండ్ ఈ సినిమాకి ముగ్గురు హీరోలు అన్న, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమ్మన్కి బాలయ్య ఎంత పర్సనల్ ఫ్యానో పవన్ అన్న కూడా అంతే ఫ్యాన్ అని అనిపించింది. ఆయన కూడా చాలా అసలు ఒక్కొక్క షాటు వాడిన ఇన్స్ట్రుమెంట్ అయితే మళ్ళీ వాడలేదన్న. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే డప్పు మ్యూజిక్ అయితే ఏదైతే ఉంటుందో అమ్మాయిలు కూడా లేచి అరుస్తున్నారు థియేటర్లో. అసలు థియేటర్లో పూనకాలు లోడింగ్ అనే మాట చాలా తక్కువ. సినిమా అయితే కామన్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, వచ్చేసేయండి, ఎక్కువ ఏం ఆలోచించకుండా. సినిమా అయితే అదిరిపోయింది. సుజిత్ గారి సంభవం సినిమా సాహోకి అమ్మ మొగుడు లాంటి సినిమా ఇది. మన తెలుగు వాళ్ళకి అప్పుడు సాహో ఎక్కలేదు, బట్ ఇది ఎలా కాదు. ఆ మిస్టేక్స్ అన్నింటినీ ఇందులో రెక్టిఫై చేస్తాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం. లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్కి ఎంత పెద్ద ఇచ్చాడో దానమ్మ బాబు లాంటి సినిమా ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి. తమన్ అయితే తాండవం ఆడేశాడు. తమన్ తాండవే, సినిమా మొత్తం తమన్ తాండవే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క అదేమంటారు సినిమా ఇంకా రాడేంట్రా అనుకుంటే ఐపీఎల్ ఎక్కించి ఒక్కసారిగా మనమే తుఫాన్ అలా వదిలేం కానీ అంతే. తుఫాన్ అలా వదిలేశాడు సుజిత్. సలార్ సినిమాలో హైప్ని అలా ఎక్కించి ఒక్కసారిగా అలా వదులుతారు, సేమ్ పవన్ కళ్యాణ్ అలా లేపు వదిలేశాడు సినిమాతో. సో మెంటల్ మాస్ ఎక్కింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ని ఇంకెలా ఎవరు చూపించలేరు, చూపించరు కూడా. ఓన్లీ సుజిత్ వల్లే అవుతుంది. సుజిత్ కూడా చూపించలేడు, మళ్ళీ ఇచ్చేశాడు, జస్టిఫై చేసేసాడు. ఇన్నాళ్ళ వేటికి పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ఇది, లేపు వదిలేసాడు అంతే. పవర్ స్టార్ ఇంకా తగ్గేదే లేదు. ఈ పవర్ హై వోల్టేజ్ పవర్ అంతే. రాత్రే తిన్నాను బజ్జే, ఇప్పుడే చూసాను వాజే. సోబరు జూలో చూసాను జింక. ఈ సినిమాలో నటించింది ప్రియాంక. రాసుకోని సినిమా బ్లాక్ బస్టరే. రాత్రి తిన్నాను ఆమ్లెట్, అమ్మ తోడి సినిమా బ్లాక్ బస్టర్. దేవుడు మా పవర్ స్టార్ దేవుడు అంతే. పగలగొట్టడానికి కావాల్సింటే ఈ సినిమాలో పట్టిన మా పవన్ కట్టే. సూపర్